నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. నామోచ్చారణ మహాత్మ్యం హరిపశ్యత పుత్రకః అజామినోపి ఏనైవ మృత్యుపాశాత్ విముచ్యతే. అయితే యమధర్మరాజు తన యమదూతలకు తన సేవకులకు ఈ భగవన్నామం నామ ఉచ్చారం మహాత్మ్యం హరే పశ్యత పుత్రిక. ఎవరి నామోచ్చారము? హరే, హరి యొక్క నారాయణ యొక్క నామోచ్చారం మీ మహాత్మ్యం ఇది ఏదో అది మీరు తెలుసుకోవాలని చెప్తుంది. ఏదన్నా విషయం తెలుసుకోవాలంటే దాన్ని మహాత్మ్యం లేదని స్వీకరించాలి. మాడిపండ్ల సీజన్ ఉంది. ఆ మాడిపండు మనం కొనడానికి వెళ్తే దాని మధురమైన రుచి, దాని అద్భుతమైనటువంటి రంగు మనకు ఆ మాడిపండు కొనడానికి అనిపిస్తుంది, ప్రలోభిస్తుంది, కొనాలనిపిస్తుంది. అవునండి, ఇక్కడ ఉత్తర పచ్చగా కాయలతో ఉండవా, పుల్ల పుల్ల ఆనందం ఉండవా, వాసనతో తీస్తే నిజంగా పండు తీయ ఉండొచ్చు. ఏంది ఇది? ఆ పండుగ మహాత్మ్యం. ఏ విధంగా పండుగ యొక్క మహాత్మ్యము తెలియకపోతే మనం పండుగ కొనలేమో, అదే విధంగా భగవన్నామము, ఆ భగవానుడు ఎవరు? హరి, నారాయణ. ఆ నారాయణ యొక్క నామం యొక్క మహాత్మ్యం తెలియకపోతే మనం ఎవరు కూడా ఆ నామం జపం చేయలేము. ఇది బద్ధ జీవుల ఒక సైకాలజీ, మనస్థితి. ఏదైనా విషయం కొంచెం ఆ విషయం కొంచెం గొప్ప తెలిసరికి ఇమేజ్ అట్రాక్ట్ అవుతాం. గొప్పతనము ఇంకా ఆకర్షణ ఈ రెండుకి వెళ్తాయి. ఏదైనా వస్తువు కానీ ఒక వ్యక్తి చాలా అందంగా ఉంటే జనాలు ఆకర్షపడతారు. జనాల దగ్గర కొందరు చాలా డబ్బు ఉంటే ఆకర్షపడతారు. సో అందం ఏంటి? ఒక గొప్పతనం. డబ్బు ఏంటి? గొప్పతనం. యశము, కీర్తి ఒక గొప్పతనం. దాన్ని చూసి ఆకర్షపడతారు. సో కనుకనే బద్ధ జీవుల మనసు సైకాలజీ ఏంటి? ఏదన్నా గొప్పదని చూసి ఆకర్షపడు, దాన్ని స్వీకరించి. అలాగే యమధర్మరాజు ఇక్కడ తన సేవకులకు, యమదూతలకు భగవన్నామము, ఈ హరినామము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఎంతో గొప్పదో, దాని యొక్క మహాత్మ్యం ఏందో అది తెలియజేస్తుంది. ఎందుకంటే దాని యొక్క మహాత్మ్యం తెలియకపోతే మనం ఎవరు నామం జపం చేయలేదు.
మీరు చెప్పినప్పుడు మీరందరూ రేపటి నుండి ఈ రోజు ఉంది, ఈరోజు కామద ఏకాదశి ఉంది, ఏకాదశి రోజు అందరూ మీరు చేతిలో మాల పట్టుకొని హరే కృష్ణ మహాప్రభు జపం చేయండి. చేస్తారు, ఏదో మూడు ఎత్తుతారా చేస్తామని, తలొక్తారు చేస్తామని, కానీ కట్టబడినట్టే చెప్పిన విషయం ఇక్కడే వదిలిపెట్టుకోండి. కొన్ని సంవత్సరాల క్రితము మా టెంపుల్లో పండుగ ఉండేది, గోవర్ధన పూజ. ఒక మధ్యాహ్నము సాయంత్రం 4 వరకు పూజ జరిగింది. ఒక ఫ్యామిలీ ఒక 10 మంది వాళ్ళు సాయంత్రం 6 గంటలకు వచ్చింది టెంపుల్కి. ఆ రోజు గోవర్ధన పూజ కోసము మా టెంపుల్లో ఆ గిరి గోవర్ధన శీల వచ్చిందనమాట. వీళ్ళు సాయంత్రం 6 గంటలకు వచ్చిండ్రు. ఏమన్నా మీరు లేట్ అయింది రావడం, కానీ మీరు పండుగలో పాల్గొన్నా కానీ కనీసం మందిరం చుట్టూ ప్రదక్షిణ చేయండి. మందిరం చుట్టూ 3 సార్లు 7 సార్లు ప్రదక్షిణ చేయండి. మీకు బృందావనంలో గోవర్ధన పరిక్రమ చేసే ఫలితం వస్తుందని చెప్పింది. ఆ 10 మంది పైకి 12 పైకి 2-3 నడిచింది, మీతో నడలేదు. ఒక అమ్మ కూర్చుని వెళ్తాం, నేను అమ్మ కొంచెం ప్రదక్షిణ చేయి, కొంచెం లాభం అవుతుంది అంటే కొంచెం నడవడం సాధ్యం కాదన్నమాట. నడవడం సాధ్యం కాదు, అందుకే చేయాలి. నేనన్నా ఒక 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఒక మూలకు మీకు 10 లక్షల బ్రీఫ్ కేసు దొరుకుతుంది అని తెలిస్తే మూడు ప్రదక్షిణలు అయ్యేసరికి అక్కడ మూలకు ఒక బ్రీఫ్ కేసు ఉంటుంది. ఆ బ్రీఫ్ కేసులో 10 లక్షల రూపాయలు ఉంటున్నాయి అని తెలిసిన తర్వాత మీరు లేదు స్వామి సాధన కాదు, నాకు కాలు నొత్తాయి నడుము నొత్తాయి అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? అందరికంటే ముందు లేదా అందరికంటే ముందు వెళ్ళి ఇంకా ఆ కుటుంబ సభ్యులకు నూకేసి అటు ఒకవేళ పడ్డగది ఆ 10 లక్షలు 1 లక్ష ఖర్చు పెట్టుకున్నా 9 లక్షలు సేమ్ ఉంటాయి, 1 లక్ష ఖర్చు పెట్టుకుందాం పడుతుంది. అర్థం లేదా? ఎప్పుడు ఆమె సరే స్వామి నడతాను అన్నమాట. ఇక్కడ ఏంది ప్రలోభన? నడుస్తే ప్రదక్షిణ చేస్తే పరిక్రమ చేస్తే మనకు లాభం జరుగుతుందని ఒక మహాత్మ తెలుస్తుంది. ఆటోమేటిక్లీ ఉత్సాహం వచ్చేస్తుంది. అప్పుడు నా శరీరం ఇట్లా, నా మనసు ఇట్లా అని ప్రశ్న వస్తే నేను ఇప్పుడు ఆకలిస్తుంది, నాకు నిద్ర వస్తుంది అంటాం. అప్పుడు నాకు కాలు కూస్తుంది, నాకు చేతి కూస్తుంది ఇప్పుడు అంటావా? అంటావా? అప్పుడు ఎందుకు? ఆ కార్యం చేస్తే ఏం జరుగుతుందో, ఏం లాభం అవుతుందో అని తెలుసుకుంటే అవును. అలాగే మహాత్మ్యం అంటే ఏంటి? మహాత్మ్యం అంటే ఏంటి? దాని యొక్క స్పెషాలిటీ, దాని యొక్క ప్రత్యేకత, దానివల్ల జరిగే లాభము, ఇది మహాత్మ్యం. మహాత్మ్యం అంటే ఏంటి? ఇప్పుడు మనము తీర్థక్షేత్రం వెళ్తాం, అవును, యాత్రలు పోతాం, అక్కడ వెళ్ళిస్తాము, మన దాని యొక్క మహాత్మ్యం తెలుసుకుంటాం. అంటే ఏంటి? అక్కడికి వెళితే ఏం లాభం అవుతుందో అది తెలుసుకుంటాం. అందులో కనుక జనాలు కాశీ ఎందుకు వెళ్తుంది? కాశీ ఏంది? అదొక భూమే కదా, అదొక పృథ్వీ మీద ఒక భాగం, భూమి ఒక భాగమే కదా. ఇప్పుడు ఒక నది ఉంది కదా, వెళ్ళేవా నదిలు? ఇక్కడ కినాల వార్త నీళ్ళు, ఈ నీళ్ళు అవి నీళ్ళే కదా, కళ్ళు నీళ్ళు సేమ్ నీళ్ళే కదా. చూస్తే పక్కపోతే కినాలు పడుతుంది కదా. మళ్ళీ కూడా పడేది రాజారాం. రాజారాం ఆ రాజారాము బార్డర్ మీద పెద్ద కినాలు నిండా వాడుతుంది ఇప్పుడు. మరి అన్ని వేల ఖర్చు పెట్టుకొని అటు కాశీ పోయి గంగా స్నానం ఎందుకు? ఆ రాజారాం కింద పోయి భూమి రావచ్చు కదా. ఈ విలీలే అవి నీళ్ళే కదా, ఎందుకు వెళ్తాం? వేల ఖర్చు పెట్టుకొని మన టైం మనం కేటాయించుకొని ఎందుకు వెళ్తాము? ఎందుకంటే అక్కడ ఉన్న నీళ్ళలో స్నానం చేస్తే ఏం లాభం జరుగుతుందో అది మనం వింటాం. అవును, దాని యొక్క మహాత్మ్యం తెలుస్తుంది. కనుక మనకు వెళ్ళడానికి ఉత్సాహం అని చెప్తుంది. అది గంగా నది ఉంది అక్కడ, అది కాశీ ఉంది. లేదా ఒక విధంగా చూస్తే కాశీ అంటే ఏంటి? అదొక భూమే కదా, అదొక చిన్న గ్రామమే కదా, అదొక చిన్న సిటీ కదా, జైచల్లగా
అవును ఇంకేముంది, అక్కడికి వెళ్తే అక్కడ కూడా అన్ని షాపులు ఉన్నాయి, చీరల షాపులు, ఈ షాపులు, ఆ షాపులు. అక్కడ శివాలయం ఉంది అనుకోండి, ఇక్కడ లేవా శివాలయాలు? మంచి బయట వదిలి ఈ శివాలయం లేదా? మరి ప్రత్యేకించి అక్కడికి ఎందుకు లేదా? వై టు గో? వై సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్? ఇంత ప్రయత్నం, ఇంత కష్టం ఎందుకు? ఎందుకంటే అక్కడికి వెళ్తే అక్కడ కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకుంటే, అక్కడ గంగా స్నానం చేస్తే మనకి ఎంతో లాభం జరుగుతుంది అని ఒక మహాత్మ్యము వినున్నము వంశపరంగా. అవును లేదా? మన పెద్దవాళ్ళు చెప్తా చెడు కనుకనే మనకు ఉత్సాహం చెప్తుంది. కానీ భగవన్నామం జపం విషయము, భగవంతుని యొక్క నామ మహిమ విషయం తెలియకపోతే వినకపోతే ఏమవుతుంది? ఉత్సాహం రాదు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు సత్సంగం అప్పుడు బుద్ధి ఉంటుంది. అప్పుడు సత్సంగం ఏదైతే డిస్టర్బెన్స్ అవుతుంది. ఏమిటో కలిగిన జనాలు సత్సంగం అంటే డిస్టర్బెన్స్, మాకు డిస్టర్బ్ అవుతుంది. ఇంట్లో టీవీలో కూర్చుంటప్పుడు డిస్టర్బ్ కాదు, అడ్డమైన విషయాలు చూస్తుంటప్పుడు డిస్టర్బ్ కాదు, అడ్డమైన పాటలు డిస్టర్బ్ కాదు. మరి రాత్రి 12 దాకా అవును లేదా? రాత్రి 12 నిద్రపోరు, అది డిస్టర్బెన్స్ కాదు. ఆరోగ్యం పాడైతుంది, మనసు పాడైపోతుంది, అప్పుడు డిస్టర్బెన్స్ కాదు. కానీ భగవంతుని విషయము, భగవన్నామం విషయం చెప్తున్నాము, దానివల్ల డిస్టర్బ్ అవుతున్నాము. కీర్తన జరగద్దు, కార్యక్రమం తొందరగా ఉండాలి, 9 ఒడిచిపోవాలి. ఎందుకు ఒడిచిపో 9? మేము మీటిగా చెప్తామా మీరు 9 పడుకోవాలని? మీ ఇంట్లో కార్యక్రమం మీరు 9 అనొచ్చా? హక్కు ఉందా నాకు? అనొచ్చా? మీరు ఇంట్లో కూర్చొని మద్యపానం చేయొద్దని అనొచ్చా? ఉందా మాకు హక్కు? చెడుదానికి అది లేనప్పుడు మంచానికి ఏముంటుంది? కానీ ఆ మంచిది ఎంత మంచిగా ఉందో దాని విషయం మనకు తెలియదు. ఇప్పుడు ఎవరైనా మనకు బంగారు చైన్ ఇచ్చిన, ఇది బంగారు చైన్ అంటే బంగారు అంటే ఏందో, బంగారు అంటే వినడానికి చేసేవాడు తీసేక్కడ మారేస్తాడు. కానీ ఇది బంగారము 10 గ్రాములకు 1,00,000 రూపాయలు చెప్పని ఇమ్మీడియట్లీ అని భద్రం కాపాడుతాం. అది బంగారు అంటే తెలియదు, కానీ 10 లక్షల రూపాయలు వస్తాయి. ఇది మన దగ్గర ఉంటే 10 లక్షల రూపాయలు ఉన్నట్టు అవును లేదా అని తెలిస్తే అవుతుంది. దాన్ని ఎంతో భద్రం కాపాడుతుంది. అది ఆర్టిఫిషియల్ బెంటెక్స్ కావచ్చు, కానీ లేదు, దీని రేటు 10 లక్షలు ఉంది. కానీ ఒరిజినల్ బంగారం చేను దాన్ని నిల్వ కేవలము 100 రూపాయలు చెప్పని, అది ఒరిజినల్ బంగారమే. కానీ చెప్పేవాళ్ళు లేదు 50 రూపాయలు కొన్నా చెప్పని, ఎక్కడ ఇసుక తెలియదు, ఏబులు వాడకం తెలియదు. తెలుస్తుందా? ఎందుకు? అది బంగారమా ఇండియన్ ముఖ్యం కాదు, దాన్ని రేటు అవును లేదా? దాని రేటు ఇద్దాం కాబట్టి ఏమవుతుంది? దాంతో మన వ్యవహారము మారిపోతుంది. కనుకనే వినడము చాలా చాలా ముఖ్యం. ప్రపంచంలో అన్ని సమస్యల కారణం ఏమిటి? అజ్ఞానం. జ్ఞానము లేకపోవడం అవును లేదా? సరైన విషయం పట్ల జ్ఞానం లేకపోవడము, ఇది మన జీవితంలో అన్ని సమస్యలకు, దుఃఖంకి, శోకంకి, ఇబ్బందులకు కారణం. కనుక ఏం జరగాల్సింది? మన జీవితంలో సమస్య ఉండద్దంటే, మన జీవితంలో సమస్యలు ఉండద్దంటే మనము మంచి విషయాలు వింటూ ఉండాలి, శ్రవణం చేస్తూ ఉండాలి, దాని యొక్క మహాత్మ్యం తెలుసుకోవాల్సింది. అప్పుడేముంది? అప్పుడు మన జీవితంలో శోకము, మోహం అనేది నష్టం ఉంటుంది. Then there is no problem. All problem is because of lack of hearing. మనము సరైన విధంగా సరైన వ్యక్తితోని శ్రవణము వినట్లేదు. కనుక ఏమవుతుంది? డిస్టర్బెన్స్. మేము డిస్టర్బ్ అవుతున్నాము, ఈ బిల్డింగ్లో సత్సంగం చదివితే మేము డిస్టర్బ్ అవుతున్నాం. చెప్పండి ఏమంటుంది? మరి ఇక్కడ మద్యపానం చేస్తున్నావా, లేక డిస్కో చేస్తున్నావా, వ్యభిచారం చేస్తున్నావా? వారానికి 3 గంటలు, 7:30 నుంచి 9:30 2 గంటలే అవును కదా? 24/7 ఎన్నైతే
లెక్కటుంది ఎంతైతే 24/7 ఈ మొబైల్ ఇప్పుడు కలియుగం బుద్ధిలో పని చేయండి తెలియదు కలియుగం బుద్ధి కదా నెత్తి పని చేయదు కదా మొబైల్ చూడండి స్మార్ట్ ఫోన్ కలపడం తీరు మొబైల్ ఎన్ని 168 అవర్స్ వారంకి 168 గంటలు ఉన్నాయి అవును అందుకే మేము ఇక్కడ వచ్చేది ఎంత 3 గంటలు మిగతా 16 గంటల 65 గంటలు 165 గంటలు ఖాళీ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు అంటారు మరి ఇంత ప్రశాంతత ఎందుకు? 165 గంటలు ఒక పురుగు అది ఇక్కడికి ఏమంటారు అప్పుడు ఇంత ప్రశాంతంగా ఎందుకు ఉంది ఇక్కడ? 165 గంటలకి నేను కేవలం వారం ఒక్కసారి 3 గంటలు ఇక్కడ సత్సంగం చేస్తే మొత్తం బిల్డింగ్ మనకు డిస్టర్బెన్స్ అంట. చెప్పండి, తక్కువది కాదు, నేను నాకు తప్పట్లేదు. తప్పు ఎవరిది? వాళ్ళకు చెప్పటం లేక, వాళ్ళు శ్రవణం చేయడం లేక. మరి సత్సంగం అంటే ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, దీని యొక్క లాభం ఏంటి? కొంచెం శ్రవణం చేస్తే అబ్బా మేము ఎంత దృష్టవంతులము, మేమున్న చోటుకు స్వామివారి గుడిగా మందిరం ఉంది, మేమున్న చోటుకు మా ఇంటి పక్కనే ఇక్కడ భక్తులు వస్తున్నారు, మా ఇంటి పక్క కొన్న సత్సంగం జరుగుతుంది, ఇక్కడ భగవన్నామ కీర్తన జరుగుతుంది, ఈ బిల్డింగ్లో ఎన్నడూ ఏ చెడు జరగదు ఈ ఒక్క కార్యక్రమం చేయబట్టి. లేదా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చెడులు, ఎన్నో నెగిటివ్ ఫోర్సెస్ కేవలం ఈ వారానికి జరిగే 3 గంటల పాటు సత్సంగంలో అన్నీ తొలగిపోతున్నాయి అని కొంచెం తెలుసుకున్నాను అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏమంటారు, వారానికి 3 గంటలు ఎందుకు, ప్రతిరోజు 3 గంటలు జరగదు. లేదా తెలియక భక్తులు అంటే ఎవరు, సత్సంగం అంటే ఏంటి, ఈ నామ సంకీర్తన అంటే ఏంటి, ఈ కీర్తన అంటే ఏంటి, ఈ ప్రసాద వితరణ జరుగుతుంది ఇక్కడ. ఈ సత్సంగం జరగడం ద్వారా ఈ మొత్తము బిల్డింగు, ఈ స్థలము శుద్ధి అయిపోతుంది. భగవన్నామము స్మరణిస్తే మాత్రమే. శాస్త్రం చెప్తుంది, రేపు శ్లోకం ఉంది, సబాహ్య అభ్యంతర శుచి యత్ స్మరేత్ పుండరీకాక్ష. అదేంటి, ఓం పవిత్ర అపవిత్రో వా సర్వావస్థగతోపి వా. ఏమిటి శ్లోకము? ఓం పవిత్ర అపవిత్రో వా, ఒక స్థలం పవిత్రం ఉండొచ్చు, అపవిత్రం ఉండొచ్చు. సర్వావస్థగతోపి వా, ఎట్లా ఉన్నా, ఎవరు ఎక్కడున్నా, ఎట్లా ఉన్నా, యత్ స్మరేత్ పుండరీకాక్ష. యత్ స్మరేత్ అనేది స్మరిస్తే, ఎవరిని స్మరిస్తే? పుండరీకాక్ష. కృష్ణు ఒక పేరేంది? పుండరీకాక్ష. దీని అర్థమైంది, పుండరీక అంటే కమల పువ్వు, అక్ష అంటే నయనాలు, కన్నులు. ఎవరి కన్నులైతే కమల పువ్వు, తామ్ర పువ్వులు ఉన్నాయో ఆ నారాయణ కృష్ణుని స్మరణిస్తే మాత్రమే. ఓం పవిత్ర అపవిత్రో వా సర్వావస్థగతోపి వా యత్ స్మరేత్ పుండరీకాక్ష స బాహ్య అభ్యంతర. బయట లోపు ఏమవుతుంది? శుచి. శుచి అంటే ఏంటి? పవిత్రం. చెప్పండి, కేవలం స్మరణిస్తే పవిత్రం అవుతుంది. మరి ఇక్కడ భక్తుల సాంగత్యం వచ్చేసి సంకీర్తన దొరుకుతాయి, ఎలా అవుతుంది? ఎంత పవిత్రం అవుతుంది? మన జీవితంలో అన్ని సమస్యల కారణం ఏంటి? మన లోపట్ల ఉన్న కల్మషాలు, మన చుట్టుపక్కల ఉన్న కల్మషాలు. దీనివల్ల పెడుతుంది అన్ని చెడు జరుగుతున్న జీవితంలో. నాహం తిష్టామి వైకుంఠే యోగినా హృదయేషు యత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. ఏమి చెప్తుంది నారాయణ పద్మపురాణంలో నారదునికి? అయ్యా నారద, నేను వైకుంఠంలో నివసించా, నేను పెద్ద పెద్ద యోగిల గుండెలో నివసించా. ఐ డు నాట్ స్టే ఇన్ వైకుంఠ, నాట్ డు ఐ స్టే ఇన్ ద హార్ట్ ఆఫ్ బిగ్ బిగ్ యోగీస్. మరి అయ్యా ఇక్కడ ఉంటారు మీరు, మీ అడ్రస్ ఏంటి? యత్ర గాయంతి మద్భక్త. ఎత్ర గాయంతి మద్భక్త. ఎత్ర అంటే ఎక్కడైతే
ఎచ్చటైతేనా భక్తుల ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని నా విషయం వాళ్ళు చెప్తారో కీర్తనేతరో ఎత్ర గాయంతి మద్భక్త నా భక్తులు పాడతారో తత్ర తిష్టామి నారద, నేను అక్కడ నివసిస్తాను. వారానికి ఒక రోజు ఇక్కడికి వెళుతున్నాను, వైకుంఠంకి వెళ్ళే సాక్షాత్ నారాయణత్తుడి బిల్డింగ్లో నారాయణ అడుగుపడుతుంది ఇక్కడ. అది తెలిసి ఉంటే ఇన్ని జన్మల సౌభాగ్యం, ఇన్ని జన్మలకు చేసుకున్న పుణ్యకర్మ ఫలితం మొగి అవకాశం కలిగింది, మాకు ఇక్కడ ఉండే సౌభాగ్యం వల్లని వాళ్ళు భావిస్తారు. ఇక్కడ ఇప్పుడు ఏమంటారు, డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది డిస్టర్బెన్స్ అన్న సత్సంగం. ఎందుకు? జ్ఞానం లేక, సరైన జ్ఞానం లేక. సత్సంగం అంటే ఏంది, భక్తులు అంటే ఏంది, భగవంతుడు ఏంది, ఈ భగవనామం అంటే ఏంది? అజ్ఞానమే. ఇగ్నోరెన్స్ ఇస్ ద కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్. మేము ఎటు పోతాం మందిరానికి, కానీ భగవంతుడే మా బిల్డింగ్లో వచ్చేసాడు. ఎన్నో జన్మల పుణ్యకర్మాలు అట్లా భావిస్తే, భగవంతుడు మా అందుబాటులో ఉంటుండు అని భావిస్తే, ఇప్పుడు అనిపితే డిస్టర్బెన్స్ అని, అప్పుడు డిస్టర్బెన్స్ అనిపింది. కనుకనే వాళ్ళ బిల్డింగ్ వాళ్ళకి ఏం చేయాల్సింది, వాళ్ళకి జ్ఞానం ఇవ్వాల్సింది. వాదించడానికి వాళ్ళు, ఎందుకంటే వాదనలు సమస్య కారణం కాదు, పరిష్కారం కాదు. వాదనలు ఎక్కడ కూడా, ప్రపంచంలో ఎక్కడ కూడా వాదిస్తే సమస్యల పరిష్కారం రాదు. సమస్యల పరిష్కారం అవుతుంది సరైన జ్ఞానంతో. ఇక అన్ని వాదనలకు కారణం ఏంది? జ్ఞానం లేకపోవడం. అవును కదా? ఆలోచించండి. మీరు ఇంట్లో వాదిస్తారు, ఒక విషయం పట్ల సంపూర్ణమైన జ్ఞానం లేని వాళ్ళు వెళ్తారు వాదించగలుగుతారు. అవును కదా? కానీ దాని విషయం మనం సంపూర్ణంగా తెలుసుకునే no more arguments. Is it? No more arguments. Why? Because I have complete understanding of a particular situation, person and thing. సో కనుకనే ఈరోజు కావాల్సింది బోధించడం జరగాల్సి. మేము ఫ్రీ ప్రసాదం ఇస్తాం అందరికీ, రండి అందరికీ ఒక న్యూట్రిషన్ బిల్డింగ్ వాళ్ళకు రండి ప్రసాదం ఉంది. నేను డేవని చెప్పిన శుక్రవారం సాయంత్రం మీరు ఇంట్లో పడుకోకుండా మాటలు దగ్గర వచ్చింది. ఇంకేం కావాలి చెప్పండి. లేదు, ఇన్ని టెన్షన్ జీవితం గడుపుతుండ్రు. మీ టెన్షన్లను తొలగించడానికి మీకు వారం ఒక రోజుకి అవకాశం ఉంది. రండి సత్సంగాలకు, సంకీర్తనలో పాల్గొని మీ టెన్షన్లకి వెళ్ళి ముక్తులు కదా. అవును లేదా? పెద్ద పెద్ద టాబ్లెట్లు పని చేయరు, పెద్ద పెద్ద డాక్టర్లే పని చేయరు, పెద్ద పెద్ద మందులే పని చేయరు. అవును లేదా? అది సత్సంగం పనిచేస్తుంది. కానీ జ్ఞానం లేకపోతే డిస్టర్బెన్స్. ఇదే కొత్త కాదు. నేను మన ప్రభుపాద గారు క్లాస్ చెప్పి అమెరికాలో 1966లో ప్రభుపాద గారు క్లాస్ చెప్తుండ్రు. ఎన్ని సంవత్సరం? 66, నియర్లీ 60 years బ్యాక్. అవును, 58 సంవత్సరాల క్రితము ప్రభుపాద గారు అమెరికా క్లాస్ చెప్తుండ్రు. అక్కడ కూడా ఇదే విషయం మీద ప్రభుత్వం ఇన్ని ప్రపంచం ఇన్ని వరకు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద బండ్లు పోతున్నాయి, పెద్ద పెద్ద ఓడింగ్స్ జరుగుతాయి, పెద్ద పెద్ద మ్యూజిక్లు నడుతున్నాయి, డిజైన్ నడుతున్నాయి అమెరికాలో. అప్పుడు డిస్టర్బ్ కాదు, మేము సర్కిల్ అయితే డిస్టర్బ్ అని ప్రభు చెప్తుంది. ఈ రోగం కొత్త రోగం కాదు. ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ న్యూ ప్రాబ్లమ్, ద ప్రాబ్లమ్ ఇస్ ఓల్డ్. సృష్టి ఆరంభం నుండే ఈ సమస్య ఉంది. ఉండదు. ఎక్కడైతే మంచి జరుగుతుందో అక్కడ ఉంటుంది చెడు ఉంటుంది. ఇక చెడు ఎప్పుడు ఏం చేస్తుంది? మంచితనాన్ని పొత్తే ప్రయత్నం చేస్తుంది. ఉండదు. దాన్ని మొత్తకపోతే దాన్ని రాజ్యం ఎట్లా అవుతుంది? ఉండదా? ఈ సృష్టి ఆరంభం నడుతుంది కదా, ఇట్ ఇస్ నాట్ యూ. కనుకొని మన పని ఏంది? బోధించాలి, వాళ్ళ జ్ఞానం ఇవ్వాలి. దాని తర్వాత మారకపోతే చూస్తాడు. దాని తర్వాత చూస్తాడు. బట్ వీ జస్ట్ గివ్ దెమ్
వి ఎక్స్ప్లెయిన్ టు దెమ్ దేర్ గుడ్ ఫార్చ్యూన్. వాళ్ళు ఎంత అదృష్టవంతులో బిల్డింగ్లో వాళ్ళు తెలిపాల. లేదు మాకు అబ్బి అదృష్టం అంటే సరే ఏం చేస్తాం, మాకు అదృష్టం వద్దు అంటే ఏం చేస్తాం, చెప్పగలకు చెడంగా చూడాలి. ఇక చెడుడే. చరిత్ర నుండి, సృష్టి ఆరంభం నుండి చరిత్రలలో ఎన్నో కథలు ఉన్నాయి, మన శాస్త్రంలో ఎన్నో కథలు ఉన్నాయి. ఎవరైతే ధర్మం వ్యతిరేకమైందో వాళ్ళ పరిస్థితి ఏంటి? అదనం చెందింది. సృష్టి ఆరంభం నుండి ధర్మంకి వ్యతిరేకమైన వాళ్ళు, ధర్మంకి నెగిటివ్ అయిన వాళ్ళు, ధర్మంకి ఆపే ప్రయత్నం చేసే వాళ్ళు వాళ్ళ జీవితం అయిపోయింది. కనుకనే ఇక్కడ యమధర్మరాజు ఏం చేస్తుండ్రు, యమధర్మరాజు కూడా వాళ్ళ పుత్రులకు, వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళకు జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే డిస్టర్బ్ అవుతాం. ఇది రూలు. యమదూతాలు ఆ రోజు అక్కడికి వెళ్ళిండ్రు, ఆ అజామిని తీసుకొస్తాం. అది వాడు చేసిన పాప కర్మలకు వాడు యమలోకంకి అర్హుడైంది. కానీ వీళ్ళు పోయేసరికి ఏమైంది, వాడిని పట్టుకొచ్చుండ్రు. వాడు చివరికి నారాయణ నారాయణ అని వాడి కొడుకును పిలుచుకుంటు. 80 ఏళ్ళ బుద్ధుడు, చిన్న కొడుకు అప్పుడు పుట్టిండు, 2 ఏళ్ళ పిల్లడు. మరి నారాయణ 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 ఎవరిని పిలిచేది? కొడుకును. కానీ నోటు ఏమొచ్చింది? భగవన్ వచ్చింది. కనుకనే వైకుంఠంకి వెళ్ళే ముగ్గురు విష్ణువుతో అలా చేసేది. నలుగురు విష్ణువుతో అలా చేసేది. ఈ ముగ్గురు యములను ఆవేశమే యాగండి, వీడిని మీరు తీసుకుపోరాదు. ఎందుకంటే వీడు మా స్వామి యొక్క పేరు పలికిండు అంతకాలంలో. మా స్వామి భగవద్గీతలో చెప్పిండు. ఏమని చెప్పిండు కృష్ణ గీతలా? అంతకాలే చ మామేవ స్మరన్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యతి నాస్తి అత్ర సంశయ. ఏమి చెప్పిండు కృష్ణుడు? అంతకాలంలో ఎవరైతే నన్ను గుర్తు చేసుకుంటారో, నన్ను స్మరిస్తారో వాళ్ళు నా లోకము నన్ను చేరుకుంటారు, నన్ను చేరుకుంటారు వాళ్ళు, ఇందులో ఎలాంటి సంశయము లేదు అని చెప్తున్నాడు. యతి నాత్రస్తి సంశయ. కనుక ఈ అజామినుడు గెలిచుడు అవును ఒప్పుకున్నాం మేము. వాడి జీతం అంతా 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు వాడు మొత్తం పాపకర్మలు వేసిండు. ఎస్ యాక్సెప్టెడ్. కానీ అంతకాలం ఏం చేసాడు వాడు మా స్వామికి పేరు పలికిన వాడు. కనుకనే వాడు యమలోకంకి పోరాదు, వాడికి నరకలోకం నరకవాసం లేదు, వాడు వైకుంఠం నరకలేడు. కానీ ఈ భగవన్నామక మహిమ ఏందో, ఈ భాగవధర్మం అంటే ఏందో, దాని యొక్క మహిమ తెలియక ఈ అద్భుతాలు ఏమైంది డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ అయ్యి వాళ్ళు యమలోకం వచ్చేసింది. కనుక యమధర్మరాజు చెప్తుండు, ఓ నా పుత్రులారా, హరే ఏమి చెప్తుండు, నామ ఉచ్చారణ మహాత్మ్యం. ఈరోజు మీరు మీ సేవల ఫీలింగ్ ఏదో తెలుసుకోలేదు. ఎందుకంటే మీకు నామ ఉచ్చారణ ఏంది? పలకడం. ఏం పలుకుడు? నామం. ఎవరి నామము? హరే కృష్ణ నారాయణ. నామ ఉచ్చార మహాత్మ్యం. హరే పశ్చద పుత్రగా. ఓ పుత్రులు చూశారు ఇందాక చూశారు లేదా? ఏం జరిగిందో? ఏం జరిగింది? అజామిలోకి ఏమైనా ఈ అజామిలుడు పుట్టుకం కాదు, ఓ 15 సంవత్సరాల వయసు ఉండేది. 20 పట్టింది. 20 నుండి 80 వరకు దాదాపు 60 సంవత్సరాల నిమిషుడు వాడు చేయని పాపం లేదు, వాడు చెయ్యని పాపకర్మ లేదు. అయినప్పటికీ ఏమైంది? అజామిలోపి ఏనైవ మృత్యు పాశాత్ విముచ్యత. పాశ నేను తాడు, మృత్యు తాడు మెల్లబడ్డది. కానీ వాడందుకెళ్ళే తప్పించుకున్నాడు. విముచ్యత, ఆ బంధనాలకెళ్ళి బయటపడ్డాడు. ఏ బంధనము?
శివ బంధనం నరకవాసం అయ్యే బంధనం మీద తప్పించుకున్నాడు. ఇది నామోచ్చారణ మహాత్మ్యం. భగవంతుడు నామం జపం చేస్తే ఏమవుతుంది, మనకు మళ్ళీ నరకలోకంని ముఖం చూసే పరిస్థితి రాదు. నరకలోకంలోకి వెళ్ళి 28 నరకలోకాలలో పోయి అవన్నీ కష్టాలు యాత్ర అనుభవించే పరిస్థితి ఉండదు. కేవలం భగవన్ నామం జపం చేస్తున్నారు. కనుకనే ఇక్కడ ప్రాపర్ ఇప్పుడు రీసెర్చ్ అనేది పరిశోధన. భగవన్ నామం ఎంత గొప్పదో ఆ సంబంధంలో ఎలాంటి రీసెర్చ్ చేసే అవసరం లేదని చెప్తుంది ప్రభుత్వం. ఎందుకు? ఇంత పెద్ద ప్రమాణం ఉంది. ఏం ప్రమాణము? అజామిల్ ఉంది జీవిత చరిత్ర. అజామిల్ ఉంది జీవితమే. హిస్ లైఫ్ హిస్టరీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ టు గ్లోరిఫై ఆర్ టు ప్రూవ్ ద గ్లోరీ ఆఫ్ ద హోలీ నేమ్. కనుకనే ఎలాంటి రీసెర్చ్ అవసరం లేదు. ద హిస్టరీ ఆఫ్ అజామిల్ ఈజ్ సఫిషియంట్ ప్రూఫ్. అజామిల్ యొక్క జీవిత చరిత్రము ఇది ఏంటి? ప్రూఫ్ అట, రుజువు. దేనికి? భగవన్ నామం యొక్క మహిమ, గొప్పతనము, ఇంకా ముఖ్యంగా ఆ భగవన్ నామం జపం చేసేవాడి మహిమ. రెండు భగవన్ నామం ఎంత గొప్పదో అది తెలుసు మనకు. ఇంకా భగవన్ నామము జపము చేస్తే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడవుతాడో అది కూడా మనకు ఈ యొక్క అజామిల్ లీలతో మనకు తెలిసిపోతుంది. కనుకనే శాస్త్రం చెప్తుందేమని, హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ హి కేవలం కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిర్ అన్యథా. ఇది అర్థమైంది? ఈ కలియుగంలో ఉన్న కాలం ఏంటి? కలియుగంలో ముక్తి పొందడానికి, ఈ సంసార చక్రంలోకి వెళ్ళి ఈ భవబంధానికి వెళ్ళి విముక్తి పొందడానికి హరినామ 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 తప్ప ఏం కూడా లేదని చెప్తున్నాడు. హరే నామ హి కేవలం. కేవలం అంటే ఏంటి? ఓన్లీ. ఓన్లీ అంటే ఇంకేం లేదు. యజ్ఞాలు, దానాలు, తపాలు, పూజలు, పునస్కారాలు ఇప్పుడు చెల్లైనవి. ఏ విధంగా మోదీ ప్రభుత్వం రాక ముందు పాత నోట్లు ఉండే కదా, ఇప్పుడు మీ ఇంట్లో మీకు పాత నోట్లు కనబడతాయి. ఖుషి అవుతారా? 10,000 రూపాయలు కనబడతాయి ఎక్కడన్నా చేయరు. మన ఇంట్లో మనం ఇల్లు క్లీనింగ్ చేసినప్పుడు ఎప్పుడో దాపెట్టుకున్నాయి ఒక 5,000 రూపాయలు దొరకని పాతయి. ఎప్పుడో దాపెట్టుకున్నాం బట్టలు పట్ల దొంగలించి. ఎస్పెషల్లీ లేడీస్ సడన్గా ఇల్లు ఊడగా సడన్గా ముళ్ళకు ఆ బళ్ళు రాసరికి వేసెత్తుంది మళ్ళీ ఒక సెకండ్ కోసం. ఎందుకు? గుర్తున్నాయి నేను దాపెట్టుకున్నాయి, నేను దొంగలించి దాపెట్టుకునే పైసలు ఇవి. ఎక్కడో అక్కడికి బిసేషనో ఏమో చేసుకున్నాను ఎక్కడో వచ్చినాయి. మా ఆయనకి ఎప్పుడు కూడా పెట్టుకున్నాను లోపల. ఇక్కడ ఇట్లా పెట్టినా నేనే మర్చిపోయినా. సడన్గా నోట్లు కనబడతారు గెలిపింది ఎంతో ఖుషి అవుతాము. కానీ ఆ ఖుషి ఎంత చెప్తుంది? ఒక 2-3 నిమిషాలు. ఎందుకు? ఎటువైంది ఆనందం? ఆనందం ఎటువైంది? పటాపంచలు అయిపోయింది. ఎందుకు పటాపంచలు అయిపోయింది? ఏమేంటి గుర్తుకొచ్చింది? ఏం గుర్తుకొచ్చింది? ఇవి పాత నోట్లు, ఇప్పుడు చెల్లిడి. ఇప్పుడు తీసి డస్ట్బిన్లో వాడతాం. ఏ నోట్లు అయితే 5 నుంచి దాపెట్టుకున్నామో దాన్ని తీసి డస్ట్బిన్లో వాడతాం. ఎందుకు? చెల్లి దానివల్ల ఏం లాభం లేదు. ఇట్స్ నాట్ వ్యాలిడ్ నౌ. అలాగే యజ్ఞాలు, దానాలు, తపలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ పాత నోట్లు. ఇవన్నీ ఏం చదవు. ఇవి మనం చేస్తున్నాం
ఆ పాత నోట్లు పెడుతున్నావు, లేచి నుంచి పాత నోట్లు ఇస్తున్నావు. దీపం పెట్టుడు, ధూపం పెట్టుడు, ఇది చేసుడు, అది చేసుడు, పాత నోట్లు ఇవన్నీ. కలియుగంలో చెల్లించే నోట్ ఏముంది? హరే నామ. ఈ కేవలం అంటే ఏంటి? ఓన్లీ హరేర్ నామ, హరేర్ నామ, హరేర్ నామ ఈ కేవలం 3 సార్లు చెప్తున్నాం. మనం ఏదైనా ఒక విషయము మళ్ళీ చెప్తున్నమాట ఏంది? నొక్కి చెప్తున్నమాట ఏంది? ఎందుకు నొక్కి చెప్తాం? 3 సార్లు, ఒక్కసారి కాదు. ఎందుకు నొక్కి చెప్తాం? నొక్కి చెప్తున్నట్టు ఏమర్థమవుతుంది? వకీల్ సాబ్, కోర్టుల జడ్జ్మెంటు ఒకటే వస్తే కదా స్టార్టింగ్ అంటారు ఆర్డర్ అంటారు, ఆర్డర్ కదా. నేను ఏంటో కోర్టులకు లేవు, ఇట్లా మూవీలో చూసాను. నిజంగా వెళ్ళలేదు మెత్తదు, నిజంగా లేదు కదా, ఉండదా? అంత ఫేక్ కదా. సో ఫేక్ సై ఆర్డర్ ఆర్డర్ 3 సార్లు ఎప్పుడు దాని అర్థమైంది? ఆర్డరు శిరస వాయించాల్సింది. అంటే అందరూ నిశ్శబ్దంగా ఖచ్చితంగా పాటించాల్సింది. ఒక్కసారి చెప్తే 2 సార్లు సో కనుకనే ఈ శ్లోకం కూడా 3 సార్లు చెప్తా. ఏమని? హరే నామ, హరే నామ, హరే నామ హీ కేవలం కలౌ నాస్తి ఏవ నాస్తి, ఏవ నాస్తి. నాస్తి ఏంది? లేదు, లేదు, లేదు. ఏవ నాస్తి ఏవ గతిరన్య. గతి అనేది దీని తప్ప ఇంకేముగా లేదు. సో ఇంత నొక్కి చెప్పినప్పుడు మనం ఏం చేయాల్సింది? మనం ఖచ్చితంగా పాటించాల్సింది. ఎందుకంటే ఇదే యుగ ధర్మము. కృతేతధ్యాయతం విష్ణు త్రేతాయాం యజ్ఞముఖే ద్వాపరే పరిచర్యాం కలౌ తద్ హరి కీర్తన. కృతయుగంలో ధ్యానం ఉండే, త్రేతాయుగంలో యాగం ఉండే, ద్వాపర యుగంలో అర్చ విగ్రహాల సేవ ఉండే. కానీ కలియుగంలో మనము ధ్యానం చేయలేదు. మీరందరూ ఇప్పుడు ఆధారిత కూర్చుంటున్నారు. కానీ మీ శరీరం ఇక్కడ ఉంది, మనసు ఎక్కడ ఉంది? ఎక్కడ తిరుగుతుంది, ఇంకా రాలేదు. ఒక అర్ధగంట చెప్పడం మనం చూడలేదు. కాలు వస్తాయి, కాలు చాపన పడుతుంది, అటు చూస్తాము, ఇటు చూస్తాము, మరి ఇటు పోదు, ఒకరు ఆపోదు, ఒకరి చేతి ఇట్లా, ఒకరి చేతి ఇట్లా. అవును కదా? ఏం ధ్యానం చేస్తామా? అవన్నీ ఫేకు. కలియుగంలో ధ్యానం ఇది ఫేక్. ఎందుకు? ఇది చల్లది. అటువంటి ఆ ధ్యానం కోసము అనుకూలమైన శరీరం లేదు మనకి ఇప్పుడు. కనుకనే నో ధ్యానం, నో యాగం. యాగం కోసం కావాల్సిన వస్తువులు లేవు. ఇప్పుడు నెయ్యి లేదు, ప్యూర్ నెయ్యి. ఏం యాగం చేస్తావు? సరైన అర్చకులు లేదు, అటువంటి వస్తువులు లేవు. తో నో యాగం. అర్చన కలియుగంలో జనాలు స్నానం చేయరు. ఒక రోజు దినం ఒక్కసారి స్నానం గొప్ప. ఇటుపోయి ఆయన చేయరు. బస్ చేయడం కూడా గొప్ప. ఎవరిదే చేదేంది? కలియుగంలో జనాలు ఒక్కడే మోటో ఏంది? జల సంరక్షణ ఆందోళన. నీళ్ళు వాడద్దు, పేపర్ వాడాలి. ఎవరైతే సన్న పేపర్ వాడితే వాళ్ళు అంత గొప్పగా అన్నట్టు. చెప్పండి, పేపర్ వాడాలా? కొంచెం వాసంతే సైడ్ పట్టుకోవాలి. ఏమర్చడం సేవతో. సో కనుకనే మనతో యాగం కాదు, మనతో ధ్యానం కాదు, మనతో అర్చన సేవ కాదు. సో కనుకనే మనకి ఏమి ఇచ్చారు? మన కోసము సరళమైన మార్గం ఇచ్చారు. ఏంది? కలౌ తద్ హరి కీర్తన. కలియుగంలో కేవలము హరి కీర్తన వస్తుంది. భగవంతు నామం చెప్తుంది. అజామ్యుడు 60 సంవత్సరాలు పాపకర్మ చేసిండు. లంగతనము, దొంగతనము చేసుకున్న భార్యను ఇంటికి పంపించిండు, తల్లిగారింటికి. వేషం తీసుకొని పెట్టుకుని ఇంట్లో. చెప్పండి,
వేషతులు ఉంటుండు, ఎంత పెద్ద పాపిస్తుంటారు. వేషతో ఉంటారు ఎవరన్నా? ఏ వ్యక్తి, ఏ పురుషుడు వేషం ఉంటాడు? దాంతో సంసారం ఎత్తారు వేషతోని. ఏదో వారి అవసరం కోసం పోయేస్తారు కానీ దాన్ని ఉంటాడా? దాన్ని చేతింటాడా? వేష చేతింటూ ఉంటే దానికంటే పెద్ద పాపం ఇంకేం లేదు. ఇంకా వీడైతే 60 సంవత్సరాలు దాని సంసారం దాంతో ఉంటుండు. అయినప్పటికీ ఏమైంది? వాడు ఎంత పాపిష్టుడైనా ఏమైనా చివరికి కేవలం కొడుకుని పిలుచుకుంటుంది అంతే. బహు కాదు, పరోక్షంగా భగవన్ నామం నోటికి వచ్చింది. మరి పరోక్షంగా భగవన్ నామం నోటు వస్తే ఇంత లాభం అయితే మనం కూర్చుండి ప్రత్యేకించి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపం చేస్తే ఎంత లాభవుతుందో మనం ఊహించలేము. సో కనుకనే కలియుగం కోసం కేవలం హరినామం ఉంది. మళ్ళీ కూడా ఈ హరినామంకి ఏం నియమాలు లేవు. ఈ హరినామ జపం కోసము ఎలాంటి నియమాలు లేవు. పొద్దున్న చేయాలా, సాయంత్రం చేయాలా, స్నానం చేయాలా, స్నానం చేయడం చేయాలా, తిని చేయాలా, తినక చేయాలా, తాగి చేయాలా, తాగి నో కండిషన్. ఓన్లీ కండిషన్ ఇస్ డూ ఇట్. ద ఓన్లీ కండిషన్ ఇస్ జస్ట్ డూ ఇట్. బస్. ఆడోళ్ళు 30 రోజులు చేయొచ్చు. నో కండిషన్స్, నో కండిషన్ అప్లై. ఏం యాస్ట్రిక్స్ లేదు, ఏం షరతులు వర్తించని మూలకు చుక్క లేదు. షరతులు లేవు, వర్తించడం ఏంటి? ఇది భగవన్నామ మహిమ ఉంది. సో కనుకనే ఈ నామోచ్చర మహాత్మ్యం ఏది ఉందో అది అజామిల్ చరిత్రంతో మనకు తెలిసిపోతుంది. అదే విషయాన్ని యమధర్మరాజు వాళ్ళ శిష్యులు చేస్తుంది. ఇంకా మరింత ఇంకా ఈ భగవనామం మహిమ ఏందో ఇప్పుడు యాక్చువల్లీ యమధర్మరాజు స్టార్ట్ చేస్తుంది. అది మహిమ. అది రాబోయే వారంలో ప్రతి ఒక్క వారంలో ఒక్కొక్క మహిమ మనం తెలుసుకుందాం. ఇవన్నీ విన్న తర్వాత ప్రామాణికంగా ఎవరైతే వింటారో వాళ్ళు భగవన్నామం జపం చేయక ఉండరు. ఎప్పుడైతే ఇది బంగారం అని తెలిసిన తర్వాత తీసుకుంటావు. అక్కడ ముందు వచ్చి అందులో ఉంది కోతులో బంగారం వారేసినప్పుడు ఎప్పుడు పోయిన వాళ్ళు నేను గ్యారెంటీ చెప్తా. ఎవరి క్లాస్ మీద రోగం ఉంటుంది, ఒకటే ప్రాణం జరుగుతుంది. ఎప్పుడు క్లాస్ అయిపోతుంది, ఎప్పుడు క్లాస్ అయిపోతుంది, ఎప్పుడు అందరు వెళ్ళిపోతారు, అందరు వెళ్ళిపోతారు. మెల్లగా ఏం ఒకటే కొంచెం ఎక్స్ట్రా బాగా క్లీన్ చేస్తాను వంక తెలుస్తాం. ఎందుకు సడన్గా బాగా సేవభావం చెప్తుంది. ఏ బాబు క్లీనింగ్ సేవ చేస్తాను. ఇక్కడ భావం రావడం కారణం ఏంటి? ఆ తులం బంగారం. ఆ తులం బంగారం మనకు తెలిసేది సేవభావం చెప్తుంది. ఎందుకు మనకు తెలిసింది? తులం బంగారం అంటే 60-70,000. ఇస్ ఇట్ నాట్? ఇట్ ఈస్ నాట్ ద బంగారం వాల్యూ కాదు, ద మనీ ఈజ్ ఆఫ్ ఇంపార్టెన్స్. అవలేదు. అదే ఇమ్ము ఐరను అది ₹1,00,000 తులం ఉన్నది ఏమిస్తాం? వేసుకో. ఇప్పుడు వేరే బంగారు చైన్ వేసుకుంటారా? అల్మీరాలో ఏముంటుంది? అప్పుడు అల్మీరా బంగారం ఉంటుంది. ఇంకా బంగారు అల్మీరా లోపల ఇమ్ము బిస్కెట్ ఉంటాయి. ఎందుకు? ఈ ఇమ్ము బిస్కెట్ వాల్యూ ఎంత అయింది? ₹1,00,000 per gram. సో కనుకనే తెలుసుకోండి విషయం. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మనము ఇది ఏందో తెలుసుకోవాల్సింది. తెలుసుకున్న తర్వాత ఇది పాటించక ఉండాలి. ఇది భగవన్నామం యొక్క మహాత్మ్యం. వచ్చే వారంలో మనము ఒక్కొక్క శ్లోకం తెలుసుకోవాలి. హరే కృష్ణ ప్రభుపాదకి జై. ఏమైనా ప్రశ్న అడగచ్చు?